ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం 10 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ 10 కాన్స్టిట్యూన్సీల్లో ఏ పార్టీ ఏ కాన్స్టిట్యూన్సీలో గెలవడానికి అవకాశం ఉంది, ఏ పార్టీ అభ్యర్థులు ఏ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోవడానికి అవకాశం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కావలి. ఈ కావలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ పార్టీ నుండి కావ్య కృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఇద్దరి మధ్య పోటీ చాలా టైట్గా ఉన్నప్పటికీ కూడా చివరిగా టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గంలో గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. అలాగే ఆత్మకూరు. ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామనారాయణ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేకపాటి విక్రమ్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. కోవూరు. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు కనుక గమనించినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న కుమార్ గారి మీద వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ అభ్యర్థి గెలుస్తున్నారని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. నెల్లూరు సిటీ. నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మహమ్మద్ ఖలీల్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి మాజీ మంత్రి గారు అయినటువంటి పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నారాయణ గారు గెలుస్తారంటంలో ఎటువంటి ఆసక్తి లేదు. నెల్లూరు రూరల్. నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలుస్తారని ఘంటాపథంగా చెప్పవచ్చు. సర్వేపల్లి. ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మంత్రి గారు అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడంలో ఎటువంటి అసక్తి లేదు. గూడూరు. ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేరుగా మురళీధర్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పాశం సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుంది. సూళ్ళూరుపేట. ఈ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కిలివేటి సంజీవి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి విజయశ్రీ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కిలివేటి సంజీవి గారు గెలుస్తారని చెప్పవచ్చు. వెంకటగిరి. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి కోరుగొండ్ల రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో 100% టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణ గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఉదయగిరి. ఈ ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి సురేష్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరి మధ్య పోటీ అనేది చాలా టైట్గా ఉండే అవకాశం ఉంది. ఎవరైనా గెలవచ్చు. బట్ మనం కొంచెం డెప్త్కి కనుక స్టడీ చేసినట్టయితే అది ఎడ్జ్ కొంచెం టీడీపీ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కాకర్ల సురేష్ గారికి ఉందని చెప్పవచ్చు.